హాయ్ అండి. నేను మరొక మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఇది పాప స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నుంచి తీసిన వీడియో అనమాట. ఈరోజు మా వారికి నైట్ డ్యూటీ అని చెప్పేసి 2 బొంతలుంటే నానబెట్టేసానండి. నాకు కొంచెం హెల్ప్ చేస్తారు కదా! బొంతలైతే తడిస్తే మాత్రం అస్సలు లెగవండి. చాలా బరువుంటాయనమాట. ఇక అందుకనే ఈరోజు మా వారు ఖాళీగా ఉన్నారని బొంతలు పెట్టేశాను. అలాగే పొయ్యి దగ్గర ఉదయం వంట చేశాను కదా! అదంతా కూడా క్లీన్ చేసేసుకొని, ఇప్పుడు ఉదయాన్నే నానబెట్టిన కొన్ని బట్టలైతే ఉతికేసుకున్నానండి. ఇంకా మా వారైతే నాకు బొంతలు జాడించడంలో బాగా హెల్ప్ చేశారనమాట. బొంతలు జాడించేసుకున్న తర్వాత మేడ మీదకి తీసుకెళ్ళి ఆరేసేసాననమాట. 2, 3 రోజుల నుంచి ఎండైతే బాగా కాస్తుందండి. ఆ తర్వాత ఇక ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. ఎంత లేట్ అయినా పూజ చేసుకున్న తర్వాతే టిఫిన్ అయితే చేస్తానండి. ఉదయం మా వారికి, పాపకి అయితే ఇడ్లీ ఏసి పెట్టేసాను. నేనైతే ఇప్పుడు దోసలైతే వేసుకుంటున్నాననమాట. ఉదయం చేసిన కొత్తిమీర చట్నీ ఉంది కదా! ఇంక అదేసేసుకొని టిఫిన్ చేసేసాను. ఇంకా రైతు బజార్ నుంచి మా వారు కూరగాయలైతే తీసుకొచ్చారండి. ఇంకా అవన్నీ కూడా దేనికి దానికి సెపరేట్ చేసేసి కవర్లలో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. ఇప్పుడు బయటికెళ్ళే పనైతే ఉందండి.